హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అంటే ఈ టెంపుల్ వైజాగ్కి 70 కిలోమీటర్స్ దూరంలో వైకుంఠగిరి అనే ప్రదేశంలో ఈ టెంపుల్ ఉందండి. మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాము. మీ అందరు కూడా దర్శనం చేసుకోవాలని వీడియో తీస్తున్నాను. అంటే కాశీపట్నం ఐడియా ఉంది కదా. కాశీపట్నం నుంచి స్ట్రైట్గా వెళ్తే అరకు వస్తుంది. కానీ కాశీపట్నం నుంచి ఇది రైట్ తీసుకోవాలండి. రైట్ తీసుకుంటే మనకి ఈ వైకుంఠగిరి అనే ప్లేస్ వస్తుంది. టెంపుల్ కూడా అక్కడేనండి. ఇది కొండ మీద ఈ టెంపుల్ అండి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. మేమైతే కాశీపట్నం రీచ్ అయిపోయామండి. ఇక్కడ కొత్తమ్మ తల్లి అనే అమ్మవారు ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకొని అప్పుడు వెళ్దామనేసి ఇక్కడ ఆగుతున్నాము. అంటే ఇక్కడికి ఎవరు వచ్చినా, ఇటు నుంచి ఎవరు వెళ్ళినా కూడా తప్పకుండా ఈ తల్లి దర్శనం చేసుకుని వెళ్తారు. మేము ఎప్పుడు అరకు వచ్చినా కూడా దర్శనం చేసుకుని వెళ్తామండి. మీరు కూడా ఆ తల్లి దర్శనం చేసుకోండి. కొత్తమ్మ తల్లి అమ్మవారండి. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ నుంచి రైట్ తీసుకుంటే ఈ వే వస్తుందండి. ఇదంతా ఘాట్ రోడ్. అంటే ఇక్కడ బైక్స్, ఆటోస్, కార్స్ వెళ్ళిపోతున్నాయి. కానీ అటునుంచి కార్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయిందండి. మేము హార్న్ కొట్టుకుని వెళ్ళాము. కానీ ఈ వ్యూ మాత్రం చాలా బాగుందండి. చూడవలసిన ప్రదేశం ఇదంతా. తప్పకుండా అందరూ కూడా చూడవలసిన ప్లేసెస్ ఇవి. చూడండి ఎంత బాగుందో. మేము ఆల్మోస్ట్ కొండ మీదకి వచ్చామండి. ఈ రైట్ తీసుకుంటే ఆ టర్న్లోని ఒక టెంపుల్ ఉందండి. ఇంకా కడుతున్నారు. ఇదిగోండి. ఇంకొంచెం రైట్ తీసుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వచ్చేస్తుంది. అదిగోండి చూడండి, ఆకాశానికి అంటుకొని ఉన్నట్టుంది టెంపుల్. ఇది 33,333 అడుగుల ఎత్తంటండి. ఎంత బాగుంది చూడండి టెంపుల్. చూడవలసిన ప్లేస్ కదా. ఈ రైట్ సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అంటే టెంపుల్కి మనం ఆపోజిట్ నుంచి ఉంటే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్, లెఫ్ట్లోని వినాయకుడి టెంపుల్ అండి. ఇంకా బయట అయితే ఎండ మామూలుగా లేదు. కానీ టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే చాలా కూల్గా అనిపించిందండి. చాలా చల్లగా ఉంది. ఏసీ పెట్టినట్లుగా అంత చల్లగా ఉంది. బయట ఎంత మండుతుందో లోపల అంత చల్లగా అనిపించిందండి. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రశాంతంగా కూడా అనిపించింది. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా కడుతున్నారు. కంప్లీట్గా కట్టిన లేదు. అయినా కూడా ఇంత ఎత్తులో ఉన్నా, ఇంత దూరంలో ఉన్నా కూడా ఇంతమంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారండి. చూడడానికి చాలా బాగుంది. చూడండి వెంకటేశ్వర స్వామి, అనంత వెంకటేశ్వర స్వామి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంత నిండుగా ఉన్నారు చూడండి. అందరూ దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ అండి. చూడవలసిన ప్లేస్ కూడా అలివేలి మంగమ్మ తల్లి. ఇంకా ఆపోజిట్లో కూడా వేరే టెంపుల్ ఉందండి. కానీ హడావుడిలోని నాకు తీయడం అవ్వలేదు. ఈ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ డౌన్లోని ఒక వ్యూ ఉందండి. ఇదన్నది వస్తుంది. ఇది తాడికూడ రిజర్వే అంట. చూడండి ఎంత బాగుందో. వీడియోలో సరిగ్గా రావట్లేదు కానీ బయట చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా ఈ డౌన్ దిగితే ఊరంటండి. చిన్న చిన్న ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ కొండ మీద ఫుడ్ అనేది దొరకదన్నారు. అందుకనేసి మేము ఫుడ్ తీసుకొచ్చాము ఇండియా నుంచి. ఆ చెట్టు కింద తినాలనేసి నా కోరికండి. కానీ మాకు ముందున రాళ్ళు, రెప్పలు చాలా ఉన్నాయి. ఇంక ఇంట్లోనే వద్దంటే ఇంకా ఆగిపోయాను. నా కోరిక మాత్రం ఆ చెట్టు కింద తినాలనేసి. మొత్తానికైతే మాకు ఒక ప్లేస్ దొరికింది తినడానికి. ఇంక ఫుడ్ కూడా తినేసామండి. ఇంకా తిని ఇలా వచ్చిన వెంటనే మంచు కమ్మేసి భలే అనిపించిందండి. అంత బాగుంది అక్కడ. ఇంకా వర్షం తగ్గిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇక్కడ లైట్స్ ఏ ఉండవు. చీకటి పడితే వెళ్ళడం కష్టం అన్నమాట. అందుకనేసి స్టార్ట్ అయిపోయాము మేము. చూడడానికి అయితే చాలా అందంగా, మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా ఇంకో ప్లేస్ అనేది వచ్చింది. ఇంకా మేము అది చూసుకొని ఇంకా కార్ ఆపేసి దిగి వీడియో తీయడం స్టార్ట్ చేసాం. చూడండి
ఆ మంచంతా ఒక పాల సముద్రంలోని కొండలాగా ఉంది. కానీ నాకు దగ్గరికి వెళ్ళి తీయడం అవ్వలేదు, ఇంకేదో చూసి పక్కన ఆగిపోయాను నేను. చాలా బాగుంది కదా, మీ అందరూ కూడా వచ్చి తప్పకుండా దర్శనం చేసి ప్లేసెస్ అన్నీ ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.